ఒక్కసారి ఈ వీడియో చూడండి. సిపిఆర్ చేస్తే అంటే చెస్ట్, సిపిఆర్ అంటే సిపిఆర్ అంటే ఫుల్ ఫామ్. సిపిఆర్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు, నువ్వు సీఎం అయ్యావు. సిపిఆర్ ఫుల్ ఫామ్ నీకు తెలుసా? అంటే సిపిఆర్ ఫుల్ ఫామ్ గూగుల్ చేయకుండా నీకు తెలుసని మేము నమ్మాలా? మరి సిపిఆర్ ఫుల్ ఫామ్ మీ 10th ఫెయిల్ కళ్యాణ్ కుమార్ గారికి తెలుసా? డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఆయనకు తెలుసా? ఒకసారి అడుగు. సీఎం కుర్సీ అంటే స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ అనుకుంటావా? గట్టబెట్టినా బాగుండేది. కనీసం నీలాంటి మీ నాయకుడు లాగా 10th ఫెయిల్ క్యాండిడేట్లు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళే కాదు. మా కర్మ అన్న. కర్మ అంటే ఏందో తెలుసా? జగన్ గారిని విమర్శిస్తూ జగన్ గారి హాయంలో వచ్చిన పంచాయత్ అవార్డులని నేనే తెచ్చానని చెప్పుకుంటున్నాడే మీ ఫేకు చందు. అది కర్మ అంటే. మళ్ళీ ఫుల్ ఫామ్ అడిగి పక్కన అడిగి ఎందుకన్నా జోకర్ అవుతావు? ఎందుకు చెప్పు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీ కళ్యాణ్ కుమార్ గారు ఆయనంత జోకరు ఎవ్వరు అవ్వలేదు, ఇక అవ్వరు కూడా అనుకుంటా. ఎందుకంటావేమో, మన భారతదేశంలో ఒక పొలిటికల్ పార్టీ పెట్టి 10 ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఎవరైనా సరే వేరే వాళ్ళని మీరే 15 సంవత్సరాలు సీఎంగా ఉండాలని దండం పెట్టిన వాళ్ళని ఎవరైనా చూశారా మీరు? అంటే మీ కళ్యాణ్ కుమార్ గారికి మన రాష్ట్రాన్ని నడిపే సామర్థ్యం, సత్తా లేదని ఆయనే పబ్లిక్ గా ఒప్పుకున్నారు. ఇంత పబ్లిక్ గా జోకర్ అయిన ఒక్క నాయకుని చూపి నాకు. ఆయన జోకర్ అవ్వటమే కాదు, మిమ్మల్ని కూడా జోకర్ చేసినాడు. ఒక పార్టీ పెట్టి 20 సీట్ల కన్నా ఎక్కువ గెలిచి నేను నాయకుడిగా ఉండలేను, నేను ఈ రాష్ట్రాన్ని నడపలేను, మీరే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నడిపించండి అని చెప్పి మీ చేత వాళ్ళ జెండాలను మోపించినాడు. జోకర్లు కాక ఏంది మరి? సిపిఆర్ ఫుల్ ఫామ్ కార్డియో పల్మనరీ రెసిసిటేషన్. రెసిసిటేషనా? పోలీస్ స్టేషన్ అని కాదు, ఇంకోసారి చెప్పు. కార్డియో పల్మనరీ రెసిసిటేషన్. రెసిస్ట్రో ట్రాన్సిస్ట్రో కాదు, రెససిటేషన్. ఒకసారి చెప్పు. రెససిటేషన్. కార్డియో పుల్మనరీ రెససిటేషన్. ప్రాక్టీస్ చేయి, వచ్చిద్దిలే. నీకు నిజంగా ఆ సిపిఆర్ ఫుల్ ఫామ్ ముందే తెలుసుంటే నువ్వు చక్కగా పలికేదానివే, దాన్ని చక్కగా ప్రొనౌన్స్ చేసేదానివే కదా. నీకు రాకనే చూసి కూడా నీకు ప్రొనౌన్స్ చేయడం రాదు, మళ్ళీ నువ్వు వేరే వాళ్ళకి పాఠాలు చెప్తా ఉండవు. ఇది మా కర్మ. అది ఎమర్జెన్సీగా ఒక మనిషిని బతికించడానికి చేసే పద్ధతి. ఎమర్జెన్సీగా ఒక మనిషిని బతికించే పద్ధత సిపిఆర్ అంటే? ఊరు ఓ డాక్టర్లో రాసుకోండి స్వామి, ఈ అమ్మాయి కొత్తగా చెప్తా ఉంది. సిపిఆర్ అంటే ఎమర్జెన్సీగా ఒక మనిషిని బతికించేస్తుందంటయా. ఇంకా మీరు ఐసీయూలు, అంబులెన్స్లు ఇవేమీ అవసరంలా. ఈ అమ్మాయి చెప్పింది కదా, సిపిఆర్ చేసి మనుషుల్ని బతికించేద్దాం. సిపిఆర్ అంటే బతికించదు, బతకటానికి కొంత సమయం కొనుక్కుంటాం. సిపిఆర్ అంటే మన బాడీలో ఉండే కీలకమైన కొన్ని ఆర్గన్స్ కి ఆక్సిజన్, బ్లడ్ కొంత సమయం అందేలాగా కొంతసేపు మనం సర్వైవ్ అవ్వటానికి కంప్రెషన్స్ చేస్తాం. అది లైఫ్ సేవింగ్, లైఫ్ గివింగ్ కాదు. నువ్వు చెప్పకపోయినా పర్వాలే, అందరికీ తెలుసుండాలని ఏం రూల్ లేదు. సరేనా? నువ్వు సీఎం అయినా సరే, మాజీ సీఎం అయినా సరే, నీకు సిపిఆర్ ఫుల్ ఫామ్ తెలుసుండాల్సిన అవసరం లేదు. కానీ అది అడిగి మరి ఎందుకు జోకర్ అవడం? గదే నేను చెప్పేది. నేనేమి డాక్టర్ని కాదు, అందరికీ అన్ని తెలియాలని కూడా లేదు. మరి నువ్వు కూడా గట్నే చూసుకొని మాట్లాడాలి కదా, లేకపోతే ఎట్నే జోకర్ అయిపోతావు. చెస్ట్, హార్ట్ పంప్ చేసే, హార్ట్ పంపు, సైకిల్ పంపు అన్ని వచ్చేస్తాయి. పంపులు, వాటర్ పంపు అన్ని వచ్చేస్తాయి. చూసారులే కానీ నీ సమ్మడం తెక్కల దానమో మంచిదానమో తెలియదు. గుండె ఆగిపోయింది అంటే అర్థం ఏంది? గుండె రక్తాన్ని పంపింగ్ చేయటం, ఆర్గన్స్ కి ఆ రక్తాన్ని పంపింగ్ చేయటం ఆగిపోయింది అనే కదా అర్థం. సిపిఆర్ ఎందుకు చేస్తారు మరి? సిపిఆర్ లో ఆ చెస్ట్ కంప్రెషన్స్ ఎందుకు చేస్తారు? సిపిఆర్ లో ఆ చెస్ట్ కంప్రెషన్స్ చేస్తే మాన్యువల్ గా, అంటే గుండె ఆగిపోయింది అంటే గుండె ఆ పంపింగ్ చేయటం ఆగిపోయింది కాబట్టి మాన్యువల్ గా మనం తాత్కాలికంగా ఆ పంపింగ్ ని కొనసాగించేందుకు మనం ఆ సిపిఆర్ చేస్తాం. అతను సిపిఆర్ చేశాడంట, అక్కడికక్కడే గుద్ది చంపేసినాడు, పారిపోయినాడు. ఆయనకు తీవ్రవాది, పారిపోయినాడు. మీరు పట్టుకోలేకపోయినారు. మీ అప్పలనాయుడు గారికి ఎట్నే యాక్సిడెంట్ చేసి పారిపోయినప్పుడు లేదు, ప్రజలు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పారిపోయినాడు కదా, గప్పుడు కూడా ఎట్నే మేము కక్షపూరితంగా చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేది. లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి ప్రాణాల మీదకి తీసుకొచ్చాడు మాజీ మంత్రి కుమారుడు. విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు ఘనకార్యమిది.
అర్ధరాత్రి దాకా స్టార్ హోటల్లో పార్టీలు చేసుకొని స్నేహితులతో కలిసి పీకల దాకా తాగి ఇంటికి వెళ్లే సమయంలో ర్యాష్ డ్రైవింగ్ తో హల్చల్ చేశాడు అప్పలనాయుడు. అయితే వాళ్ళని స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ నుంచి పరారైనట్లుగా తెలుస్తుంది. సిపిఆర్ చేసినాడంట, డాక్టర్ అంట వాళ్ళ నాయన పశువుల డాక్టరు. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, పశువుల డాక్టర్, అది గుర్తుపెట్టుకో. అవునా అమ్మే, ఆయన ఎంబీబీఎస్ చేయకుండానే ఆయన ఎండి జనరల్ మెడిసిన్ చేసేసినాడా? ఎట్టా బీకామ్ ఫిజిక్స్ లాగనా, లేకపోతే మీ 10th ఫెయిల్ కళ్యాణ్ కుమార్ లాగనా? ఎట్టాగో చెప్పు. ఎంబీబీఎస్ చేయకుండా ఎండి జనరల్ మెడిసిన్ ఎట్లా చేశాడో అది కూడా నువ్వే చెప్పమ్మే. కానీ నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మే. ఆయన మనుషులతో పాటు నీలాంటి పశువులకు కూడా ఆయన ఖచ్చితంగా వైద్యం చేస్తాడు. నువ్వే కాదు, నీ పార్టీలో ఉండే అన్ని పశువులకు కూడా ఆయన ఖచ్చితంగా వైద్యం చేస్తాడు. పోయి చూపించుకో ఒకసారి.